ఇక మూడో విధానం అయినటువంటి విధానాన్ని మరలా చెప్పుకుంటున్నాం. పరమాత్మ స్వరూపులారా, సద్గురాత్మ స్వరూపులారా, మరి మనం ఈ రకమైనటువంటి యూట్యూబ్ చేస్తున్నాం. మరి మొదటి నుంచి కూడా మనం క్రమంగా చెప్పుకొస్తున్నాం. ఎట్టి ప్రపంచిక విషయాల్లోకి మనం వెళ్ళకుండా ఇది ఇలా కంటిన్యూ చేయాలి. నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఇట్టి జ్ఞానాన్ని త్రివిధములుగా విభజించారు మహాత్ములు. ఏమిటది? ద్వైతము, విశిష్టద్వైతము, అద్వైతములుగా. అయితే ఇప్పుడు మనం పంచామృతం చెప్పుకుంటున్నాం. పంచామృతం మహాద్వైతం కనుక అట్టి మహాద్వైతములో అమనస్కం కోసం చెప్పుకున్నాం. అమనస్కం త్రివిధములని ఇదివరకే చెప్పాను. అమనస్కం, సహజమనస్కం, అమనస్కం, సహజమనస్కం, వజ్రామనస్కం. అది మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అంటే మనసు ప్రాపంచిక విషయాల్ని విడిచిపెట్టి ఏకాంతంగా నిశ్చలంగా దాన్ని నిలుపునప్పుడు అది సహజ మనస్కం అవుతుంది. అంటే మీకు అర్థమైన రీతిలో ఏ ప్రాపంచిక విషయాలు లేకుండా ఎక్కడో నిశ్చలంగా కూర్చొని, ఎక్కడో కాడ ఏకాంతంగా కూర్చొని మనసును పరమాత్మపై లగ్నం చేసినప్పుడు అది సహజ మనస్కం అవుతుంది. ఇక వజ్రామనస్కం అంటే ఏంటి? భగవంతునిలో అది పూర్తిగా మునిగిపోయింది. అంటే ఏమిటి? మారిపోయింది. అక్కడ మనసు అనే వస్తువు లేదు. అక్కడ అవునా? ఆత్మస్వరూపంలో లయింపబడలేదు. ఇది ఇందాక మనం అనుకున్నాం త్రివిధములుగా ఇది ఉందని. ఎలాగా? ఒకటి, మనసు మనం అనుకునే రీతిగా మనం సహకరించుట. రెండోది, మనసును లయింపజేసుకునుట. అంటే మన కావలసిన విషయాల్లో దాన్ని లయింపజేసుకునుట. ఇక మూడోది, మనసును పూర్తిగా రహితం చేసుకుంటా. మనసే లేని పరిస్థితి. మనసే లేని వారు సామాన్యులే. వాళ్ళు మనసే లేదు. ఇప్పుడు వాళ్ళు దైవ సమానులే. వారు దైవ సమానులు, నిజమైనటువంటి భగవత్ స్వరూపులు. వాళ్ళు వాళ్ళ దగ్గర మనసు లేదు. ఇక ఎత్తడానికి, చంచలత్వంతో కూడుకోవడానికి మనసు అన్నదే వాళ్ళకి లేదు. అయితే ప్రహ్లాదులు వారు ఈ విషయం తెలిసి మనసుని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మనసుని తనకు అనుకూలంగా. ఇక మనసును తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఇంద్రియాల్ని, దానికి ఉన్న బలగాన్ని, వాటినన్నింటినీ కూడా తనకు నచ్చేటట్టు చేసుకోవాలి. మరి అది ఎలాగా గురువుగారంటే, ఇది గురువు తాలూకా ఉపదేశానుసారంలో ఒక ప్రక్రియ, చాలా గొప్ప ప్రక్రియ. కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా అది అంత వేగంగా లయం కాదు. అది మనం చెప్పేటటువంటి ఆ మనసు. కనుక గురువుగారు చెప్పినటువంటి సూక్ష్మమైనటువంటి మార్గం ద్వారా, ఆ సులువు ద్వారా, మంచి సులువు చెప్తారు గురువు గారు. అది ఉదాహరణకి ఇల్లు ముచ్చు కుక్క. ఈ కుక్క ఏం చేస్తుంది? ఎక్కడ దుమ్ములు తిరుగుతాయా అని తిరుగుతూ అరుస్తూనే ఉంటుంది. దారండి పోయిన వాళ్ళ మీద కేటలు వేస్తూ ఉంటుంది. అది యజమాని గ్రహించి ఏం చేస్తాడంటే, ఆ కుక్కను తీసుకొచ్చి తిన్నగా ఒక రాట కట్టేస్తాడు. కట్టేది దానికి 4 దుమ్ములు పడేస్తే ఇక ప్రపంచంలో ఎవరి మీదకి వెళ్ళదు, ఎవరి విషయాల మీదకి వెళ్ళదు. ఆ దుమ్ములు తింటూ ఆ రాటతో ఉంటుంది. కనుకనే ఇక్కడ ఉపజివ్వకు ప్రాగ్దిక్కున, త్రిపుటకు భ్రూ మధ్యమున. ఉపజివ్వకు ప్రాగ్దిక్కున, త్రిపుటకు భ్రూ మధ్యమున ఒకటి ఉంది. అదొక స్తంభం లాంటిది. దాని దగ్గరికి తీసుకెళ్ళాలి. తాడు ఏమిటి? అదే ఆ తాడు కూడా ఎటువంటి తాడై ఉండాలా? అది చూడు చెప్తామంట, రజసర్పం. రజసం అంటే తాడు. ఆ తాడు మనసును కట్టి, అంటే తాడు వంటి మంత్రంతో ఆ మనసును కట్టి దాన్ని తిన్నగా కొయ్యి కట్టాలి. ఉపజీవకు ప్రాగ్దిక్కున, త్రిపుటకు భ్రూ మధ్యము. దాన్ని కట్టేటప్పుడు అంటే ఇంకా మీకు విపులంగా చెప్తాను, మర్మం అక్కర్లేదు. తారక మంత్రం అనే ఒక మంత్రం, ఆ మంత్రం ద్వారా ఆ మనసును కట్టినప్పుడు
అది ఎక్కడికి వెళ్ళక అక్కడే నిక్షిప్తంగా ఉంటుంది. అక్కడే నిక్షిప్తంగా ఉండి లయమైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ఏ రకంగా తన ఒక బలగం ఇంద్రియాలు కానీ ఇవి కానీ దాని జోలికి రావు. అవి కూడా మనకి ఏ రకమైనటువంటి హాని లేవు. అందుకనే పెద్దలు అన్నారు, మనసును తెలుసుకోకపోతే అదే నీకు శత్రువై నేను సర్వనాశం చేస్తుంది. మనసును ఎవరు తెలుసుకొని ఆ మనసుని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ మనసే అతనికి మిత్రువై పరమాత్మ వైపు పరుగులు పెట్టిస్తూ ఉన్నాయి అని మహాత్ములు పెద్దలు చెప్పినటువంటి శాస్త్రాలు చెప్పినటువంటి మాటలు. కనుక అట్టి మనసును ఆ రకంగా ఆ ఒక కొయ్యికి కట్టినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే కానని భూమిలో, అంటే కబీర్దాస్ కుమారుడు కమల్దాస్ అంటాడు, కానని భూమిలో కస్తూరి కోనను మందరగిరిపై మర్రి చెట్టు, చెట్టుకు చేర్పున 11 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1 కాయలు, నికరమైనటువంటి నడి కొమ్మపై నకవోలే నక్కి చొక్క యొక్కటును, చొక్కకు తూర్పు పరబడల. అవునా, సూర్యచంద్రుడు తేజరలుచును, సూర్యచంద్ర తేజలు. కనుక అటువంటి స్థానంలో మనసుని తారక మంత్రం అనే ఆ రజ్జువుతో ఆ తాడుతో బంధించినప్పుడు, గురు కృప చేత గురు కరుణ చేత అక్కడ పెట్టినప్పుడు తప్పనిసరి ఆ మనసు అక్కడ లయమైపోయే పరిస్థితి వస్తుంది. అది ఎప్పుడైతే లయమైపోయిందో నతద్భాసాయతే సూర్యోన శశాంకో పావకః యద్వార నివర్తంతే మద్దామం పరమం మనాని. 100 కోటి సూర్యుల 100 కోటి చంద్రుల తేజో సమానమైనటువంటి అతీతమైనటువంటి తేజస్సుతో భగవంతుడు అక్కడ మనకి ప్రత్యక్షముగా కూర్చుంటాడు. కనుక మనసు లేని స్థాయికి మనం వెళ్ళాలి. మనసు ఉన్నంత వరకు మానవుడు ఈ ప్రపంచ విషయాల నుంచి దూరం అవడం కష్టం. కనుక ఈ మనసును ఆ రకంగా చేసికి రావాలంటే పంచామృతములో దీనికి ఆవలు ఉన్నటువంటిది సాధన సంపత్తి. సాధన సంపత్తి అనే విషయాన్ని తెలుసుకొని ఆ సాధన సంపత్తి ద్వారా మనసుని కంట్రోలింగ్కి తీసుకురావాలి. అయ్యా భక్తవరులారా, ఈ మనసును వర్ణించి ఈ మనసును తెలుసుకోవడానికి ఎందరో సినీ కవులు, ఎందరో మహాకవులు వాటిని వర్ణించి 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 అలసిపోయి అవునా లోకాలు చేరుకున్నారే తప్ప దాని శివరేదో మొదలేదో తెలుసుకునేవాళ్ళు. మొన్న ఒక సినీ కవి అంటాడు, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా అంటాడు ఆ కవి. అలాగా మన శరీరంలో ఈ మనసు ఎక్కడున్నది, అది ఏమి చేస్తుంది అన్నదాన్ని తెలుసుకునేది ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్న దాని తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకొని గురు కృప చేదాన్ని రహితం చేసుకోవడం కానీ లయం చేసుకోవడం కానీ లేదు, నువ్వు అనుకునేటట్టు తిప్పుకొని ఆ మనసు ద్వారా మళ్ళీ నువ్వు పరమార్థికంలో ఉన్నత శిఖరాలు చేరాలి అన్న తలంపు ఉంటే దాని సహకారం తీసుకొని వచ్చిన ఇది సద్గురుదేవుని కృప చేతే ఇది సాధ్యం. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.